17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చక్కగా ఒక్కొక్క వచనం చదువుదాం. 16 వచనాలు, 8 నుంచి 16 వరకు చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆ రీతిగా మార్చి చదువుకుందాం. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ఈ రాత్రి బైబిల్ స్టడీలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. లైవ్లో చూస్తున్నవారు, తర్వాత చూడబోయేవారు ఆసక్తిగా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఒక అంశంతో మీకు ఈ నెల మన వాగ్దానం ఏంటి చెప్పండి? వీటన్నిటిలో అనండి ఆ మాట, వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. అత్యధిక విజయం. ఈరోజు ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం అత్యధిక విజయం. కాబట్టి విజయాన్ని గురించి ఈరోజు కూడా వాగ్దాన సందేశంలో మనం చాలా ప్రశస్తమైన దేవుని మాటలు విన్నాం. ఈ రాత్రి కూడా బైబిల్ స్టడీలో సీక్రెట్స్ ఆఫ్ క్రిస్టియన్ విక్టోరియస్ లైఫ్, ఒక క్రైస్తవుడి యొక్క విజయ జీవిత రహస్యాలు. సీక్రెట్స్ ఆఫ్ క్రిస్టియన్ విక్టోరియస్ లైఫ్, క్రైస్తవుడి యొక్క విజయ జీవిత రహస్యాలు. 7 విషయాలు. క్రైస్తవ జీవితంలో విజయ జీవితం జీవించాలంటే 7 విషయాలు ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. చక్కగా ఈ భాగంలో నుంచే ఆ 7 విషయాలు, బైబిల్ స్టడీ కాబట్టి బైబిల్ స్టడీ లాగా దాన్ని విందాము, చక్కగా నేర్చుకుందాం. తరువాత 8వ వచనం చదవండి. నిర్గమాకాండం 17:8 ఏముంది? తరువాత అంటే ముందు ఏదో జరిగిందనమాట, అవునా కదా? ఏవో విషయాలు జరిగిన తరువాత ఏం జరిగింది చూడండి. 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తరువాత, బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత 13వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంతో నడిపించబడుతున్నారు. 13వ అధ్యాయంలో దేని చేత? అరణ్య ప్రయాణంలో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంతో నడిపించబడుతున్న తరువాత 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం పాయలయ్యి ఆరిన నేలను నడిచిన తరువాత కదండి. ఏ తరువాత?
ఆరిన నేల. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం పాయలై ఆరిన నేలను నడిచిన తరువాత 15వ అధ్యాయంలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ పాటలు పాడారు వాళ్ళు. మోషే కీర్తన పాడాడు, మిరియాము పాట పాడారు. కాబట్టి 15వ అధ్యాయంలో దేవుడిచ్చిన విజయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తరువాత 16వ అధ్యాయంలో ఆకలితో అలమటిస్తూ ఒకరితో ఒకరు సనుక్కుంటున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి ఏమిచ్చాడు? మన్నాను కురిపించాడు. దేవదూతల ఆహారమైన మన్నానిచ్చి తన ప్రజలను పోషించాడు. కాబట్టి 16వ అధ్యాయంలో మన్నా చేత పోషించబడిన తరువాత 17వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో నీటి కోసం అల్లాడుతుంటే దేవుడు బండ నుంచి ఏమి ఇచ్చాడు? నీళ్లు ఇచ్చిన తరువాత. ఆత్మీయంగా ఈ విషయాలన్నీ మీకు చెప్తా చూడండి. 12వ అధ్యాయంలో ఐగుప్తుల నుంచి ఎక్కడికి వచ్చారు? బయటకు వచ్చారు. బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారు. అంటే రక్షించబడిన తరువాత. రెండవది 13వ అధ్యాయంలో ఏం జరిగింది? ప్రయాణంలో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించబడ్డారు. అంటే రక్షించబడిన విశ్వాసిని దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా జాగ్రత్తగా నడిపిస్తాడు. నడిపించబడుతున్న తరువాత 14వ అధ్యాయంలో ఏం జరిగింది? ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు ఎలా నడిపించాడు? ఆరిన నేల నడిచారు. ఆరిన నేల. ఎర్ర సముద్రం దాటడం అనేదాన్ని పౌలు ఏమంటాడు తెలుసండి? వారు సముద్రం దాటేటప్పుడే బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చారంట. బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చారంట. అంటే బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన తరువాత ఎంత గొప్ప అనుభవాలు చూడండి. 15వ అధ్యాయంలో దేవునికి జయకీర్తనలు పాడారు. బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన విశ్వాసి దేవుని ఆరాధిస్తూ స్తుతి కీర్తనలు పాడుతున్న తరువాత 16వ అధ్యాయంలో దేవుడు మన్నా చేత వారిని ఏం చేశాడు? పోషించాడు. అంటే మన్నా దేనికి సాదృశ్యమో? జీవాహారము నేనే. యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యమైన జీవాహారమును పుచ్చుకుంటూ ప్రభురాత్రి భోజన సహవాసంలో నడిపించబడుతున్న తరువాత 17వ అధ్యాయంలో బండ నుంచి ఏం తీసుకున్నారు? నీళ్లు తీసుకున్నారు. క్రీస్తు అనే బండ కొట్టబడగా ఆ క్రీస్తులో ఉన్న జీవాన్ని తాగిన తరువాత, ఇన్ని అనుభవాల తర్వాత ఎక్కడికి వచ్చారు వీళ్ళు? రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు. రెఫీదీము అంటే ద ప్లేస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి స్థలము అని అర్థం. రెఫీదీము అంటే ద ప్లేస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి స్థలం. అంటే సంఘంలో చేర్చబడ్డారు. ఇన్ని అనుభవాల తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఎవరు వచ్చారు చెప్పండి? అమాలేకీలతో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. మొదట విశ్వాసి రక్షించబడతాడు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడతాడు. రెండోది ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో కాపాడబడుతూ ఉంటాడు. మూడోది బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తాడు. నాలుగోది జయగీతం ఎత్తి ప్రభుని స్తుతించి ఆరాధిస్తాడు. ఐదవది బల్ల ఆరాధనలో ప్రభురాత్రి భోజన సహవాసంలో పాలు ఒప్పులు పొంది సంఘంలో రెఫీదీం అంటే సంఘమే. సంఘంలో చేర్చబడిన తరువాత అప్పుడు కాసుకొని ఉంటాడు శత్రువు. ఎవరు? అమాలేకు రూపంలో ఎవరు కాసుకొని ఉంటాడు? శత్రువు కాసుకొని ఉంటాడు దేవుని బిడ్డ కోసం. ఆ రోజు ఇశ్రాయేలీయుల కొరకు రెఫీదీములో దిగినప్పుడు ఇశ్రాయేలీయుల కొరకు అమాలేకీయులు కాల్చుకున్నట్టుగా రక్షించబడి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి ప్రభురాత్రి భోజన సహవాసంలో పాలు పంపులు పొంది సంఘంలో చేర్చబడి ప్రభు కోసం నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న తర్వాత యథార్థంగా ప్రభు కోసం ఆరాధన చేస్తూ నమ్మకంగా ఉంటున్న సమయంలో
శత్రువు ఏ రూపంలో వచ్చాడు? అమాలేకీల రూపంలో వచ్చాడు. అమాలేకు అంటే అర్థం ఏంటో తెలుసా? అమాలేకు అంటే హూ లిప్డ్ పీపుల్, అంటే నాకెడు ప్రజలు, శరీర సంబంధి. అమాలేకు ఎవరికి సంబంధి? శరీరం సంబంధి. చూడండి, మన అమాలేకు ఎవరు చెప్పండి? మన అమాలేకు ఎవరు? మన శరీరమే మన అమాలేకు. చెప్పాలి గట్టిగా, ఎవరు మన అమాలేకు? ఎవరు? మన శరీరమే. సంఘంలో చేర్చబడితే అబ్బా ఇంక అయిపోయింది అనుకోవడానికి లేదు. బల్ల సావాసంలోకి వస్తే ఇంక అయిపోయింది అనుకోవడానికి లేదు. బాప్తీసంలో అయిపోయింది అనుకోవడానికి లేదు. సంఘంలో చేర్చబడి ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తూ బల్లారాధనలో పాల్గొంటూ ఆరాధనకు వస్తూ ప్రభువులో నమ్మకంగా జీవిస్తున్నప్పుడే బీ కాషియస్, బివేర్, వి హ్యావ్ ఎన్ ఎనిమీ. మన శరీరమే మనకెవరు చెప్పండి? అమాలేకు. మన శరీరమే మన శత్రువు. విశ్వాసకి 3 శత్రువులు ఉంటారు. 1 అపవాది మన శత్రువు, 2 లోకము మన శత్రువు, 3 మన శరీరమే. మన శరీరమే మన శత్రువు. యుద్ధ భూమిలో ఉన్నాం మనం. సైన్యము యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడ ఉంటుంది? యుద్ధములు. కానీ క్రైస్తవ విశ్వాసి 24/7 365 days ఎక్కడ ఉంటాడు? మన మనసే ఒక రణరంగం, యుద్ధ భూమిలో ఉంటాం. ఈ యుద్ధంలో దేవుని కోసం జై జీవితం జీవించాలంటే క్రిస్టియన్ విక్టోరియస్ లైఫ్, సీక్రెట్స్ ఆఫ్ క్రిస్టియన్ విక్టోరియా, 7 రహస్యాలు ఈ రాత్రి మీకు చూపించబోతున్నాను. ఆ రోజు యుద్ధంలో, ఆ అమాలేకీయుల మీద యుద్ధంలో ఇశ్రాయేలీలు గెలిచారు. దేవునామం ఘనపరచబడింది. నీ శరీరంతో జరిగే యుద్ధంలో నీవు నేను కూడా గెలవాలి. నీవు నేను కూడా యుద్ధ భూమిలో మనం కూడా గెలవాలి అంటే మనం నేర్చుకోవాల్సిన 7 విషయాలు ఈ రాత్రి దేవుని వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి రహస్యం చూడండి, 9వ వచనం. మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్ర. మొదటి సీక్రెట్ ఏంటి? దేవుని కర్ర. చెప్పండి, ఏ కర్ర? కర్ర. ఏ కర్ర అది? దేవుని కర్ర. గట్టిగా చెప్పండి, ఏ కర్ర? దేవుని కర్ర. మొదటి సూత్రం ఏంటో తెలుసా? దేవునికి ఏంటి దేవుని కర్ర? నిర్గమకాండం 4వ అధ్యాయం చూడండి. ఈ కర్ర ఏం కర్రో? నిర్గమకాండం 4వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర నేను. అప్పుడు దాకా కర్ర ఎవరి కర్ర? మోషే కర్ర. ఏ కర్ర? మోషే కర్ర. 3వ వచనం. దేవుడు అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అదేమైపోయింది? తర్వాత 4వ వచనం. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో. ఏ కర్ర? మోషే చేతిలో కర్ర అది. కానీ అదే అధ్యాయం 20వ వచనం చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళాను. మోషే ఏ కర్ర అంట? అప్పుడు దాకా అది ఎవరి కర్ర? ఎప్పుడైతే కింద పడేశాడో అది ఎవరి కర్ర అయింది? మొదటి సూత్రం క్రైస్తవ విశ్వాస జీవితంలో మొదటి సూత్రం, లీవ్ యువర్ సెల్ఫ్. నీ స్వచిత్తాన్ని పడేయాలి. నీ స్వచిత్తాన్ని పడేయాలి. సొలొమోను కూడా రాస్తాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుమో, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళము చేయును. దేవుని కొరకు విశ్వాస జీవితంలో విజయవంతమైన జీవితం జీవించాలంటే
లీవ్ యువర్ సెల్ఫ్. నీ స్వచిత్తాన్ని పడేయాలి, నీ సొంత బుద్ధిని పడేయాలి, నీ సొంత ఆలోచనలు పడేయాలి. నా సొంత బుద్ధి మీద నేను ఆధారపడినంతసేపు, నా స్వనీతి మీద నేను ఆధారపడినంతసేపు నేను దేవుని కోసం ఎక్కడ కూడా విశ్వాస జీవితంలో విజయవంతమైన జీవితాన్ని జీవించలేను. కొంతమంది ఎంత స్వనీతి అంటే సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు దాన్ని. సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసండి? సుంకరి పరిసేడు ప్రార్థన చేయడానికి వెళ్ళారంటే, ఈ పరిసేడు ప్రార్థన చేస్తూ పొద్దుగూకులు ఏమనుకుంటాడు తెలుసా? నా అంత ఎవరు లేరు, నా అంత స్వనీతి పరు, నా అంత భక్తి పరు, నా అంత తామే నీతిమంతులు అనుకొనుచు ఇతరులను తృణీకరించువారు. విశ్వాస జీవితంలో దేవుని కోసం విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే లీవ్ యువర్ సెల్ఫ్. నీ సొంత బుద్ధిని, నీ సొంత ఆలోచనలను, నీ స్వచిత్తాన్ని ఏం చేయాలి? పడేసేయాలంతే. ఎప్పుడైతే మోషే తన సొంత బుద్ధిని, తన సొంత జ్ఞానాన్ని కింద పడేశాడో ఏమైంది? ఆ కర్ర ప్రతిదీ దేవునికి మహిమ రావాలి. మనం ఏది చేసినా చెప్పండి ఎవరికి రావాలి? మహిమ 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 ఘనత ఎవరికి రావాలి చెప్పండి? ఒక మాట చదువుతాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త చూడండి అమ్మా, చూడండి ఒక చక్కటి మాట. 12వ అధ్యాయం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 12, 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. 42, 43 వచనాలు చదువుతున్నా చూడండి. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి, చూడండి ఇది ఎంత విచిత్రమో. ఎందుకంట? కారణం ఏంటి? 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎట్లా అంట ఇదే మనం పడేయాల్సింది. అదే మనం మనుషుల కోసం కాదు ఏది చేయాల్సిన. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమో కాదు. ఏ పాటి వాడు మనిషి. యెషయా గ్రంథంలో చూడండి మనిషి గురించి, మానవ జీవితం గురించి బైబిల్ ఏం చెప్తుందో. బైబిల్ సూటిగా తేటగా చెప్తున్న ఒక గంభీరమైన విషయం చూడండి. మానవుడు ఎవరో తెలుసా? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవున ఎవడంట? నరుడు. చెప్పాలి గట్టిగా ఎవరు? నిన్న విజయవాడలో అంత వరదలు వాళ్ళు ఊహించారా? చాలామంది చనిపోయారు. పాపం పాస్టర్ గారు కూడా నాకంటే సీనియర్, తగరం శ్యాంబాబు అని సిఎస్ఐ పాస్టర్ గారు, నాకంటే 2-3 సంవత్సరాలు పెద్ద. వరదలో చిక్కుని చనిపోయాడు పాపం. చనిపోవు నరునికి, రెండవది తృణమాత్రుడగు నరునికి. ఎందుకండి ఇదొక్కటే కాదండి, ఇంకా చూపిస్తా చూడండి. యెషయా గ్రంథం మానవుడు ఎవరో చూడండి అసలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. యెషయా 2:22 చూడండి. తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని ఎందుకు లక్ష్య పెడుతున్నావు? వాళ్ళు ఏమనుకుంటారో ఎందుకు అసలు? నీ స్వచిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలిపెడతావో దేవుని కొరకు ఏ జీవితం జీవించగలవు? జయ జీవితాన్ని జీవించగలవు. ఎందుకు లక్ష్య పెట్టకము? తర్వాత మాట చూడండి. వానిని ఏ విషయంలో ఎందుకు దేనికి పనికి వస్తాడు అసలు మనిషి? లీవ్ యువర్ సెల్ఫ్. విశ్వాస జీవితంలో జై జీవితం జీవించడానికి మొదటి రహస్యం ఏంటి చెప్పండి?
దేవుని కర్ర. గట్టిగా చెప్పండి. ద రాక్, ద స్టిక్ ఆఫ్ గాడ్. గట్టిగా చెప్పండి. దేవుని కర్ర. అది అంతకుముందు ఎవరి చేతిలో ఉన్న కర్ర? మోషే చేతి. ఎప్పుడైతే మోషే కింద పడేయమనగానే పడేసాడో ఏమైపోయింది? ఇప్పుడు అది మనం కూడా మన స్వచిత్తం, మన సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం, మన స్వబుద్ధి దేవుని ముందు పడేసి, ప్రభువా పరిపూర్ణంగా నీ మీద ఆధారపడతానయ్యా, పరిపూర్ణంగా నీ మీద నమ్మకం ఉంచుతానయ్యా, పరిపూర్ణంగా నీ కొరకు జీవిస్తానయ్యా అని ఒక అంకిత భావంతో ఎప్పుడైతే నడుస్తామో అదే మన విశ్వాస జీవిత విజయ రహస్యానికి మొదటి సూత్రము. రెండవది చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే ఏం చేశాడంటే చెప్పండి, చెయ్యి పైకెత్తటం ఏంటి పాస్టర్ గారు? దేనికి సాదృశ్యం? ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పౌలు చక్కటి విషయాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, చూడండి, పురుషులకి ఏముండకూడదు? కోపం ఉండకూడదు, భార్యల మీద అనుమానాలు ఉండకూడదు, సంశయములు, సంఘాల అనుమానాలు ఉండకూడదు, కుటుంబాల అనుమానాలు ఉండకూడదు. పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి. కాబట్టి చేతులెత్తుట దేనికి సాదృశ్యమో? మోషే చెయ్యి పైకెత్తినప్పుడు ఎవరు గెలిచారు? కాబట్టి విశ్వాస జీవితం యొక్క విజయ రహస్యము రెండవది ఏం చెప్పండి? ప్రార్థనా జీవితం. ప్రార్థన చేసుకో. పాడతాంగా మనం. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవమును పొందా ప్రార్థించువో ప్రియుడా, ఎత్తైన కొండపైన ఎట్లంట? ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవమును పొందా ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థన చేసుకోవాలి. విశ్వాస జీవితం యొక్క రెండవ విజయ రహస్యము దేని మీద ఉంది? ప్రార్థన. ప్రార్థించే విశ్వాసి జయ జీవితాన్ని జీవిస్తాడు. ప్రార్థన లేనిదే మనం ఏ పని చేయకూడదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటము, ప్రార్థన అంటే దేవునితో మంచి సహవాసము, సంబంధము. ఇట్స్ ఏ గ్లోరియస్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్. ప్రార్థన చేసుకుంటున్నావా? పౌలు అంటాడు కదా, దేనిని గుర్చియో చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ. ఏ విషయంలో? ప్రతి విషయంలో. చిన్నది లేదు, పెద్దది లేదు. దేవుని బిడ్డలు ప్రతి విషయంలో మనకు ఒక ధైర్యము, మనకు ఒక ఆధారం, మనకు ఒక నమ్మకం, మనకు ఒక విజయము. ప్రతి విషయంలో ప్రార్థన చేసి చూడండి మీరు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవుని, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ప్రార్థన సమాధానం ఇస్తుంది, ప్రార్థన విజయం ఇస్తుంది. కాబట్టి విశ్వాస జీవితం యొక్క రెండవ విజయ రహస్యం ఏంటిది? ప్రార్థన. ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారు ఈరోజు మీరు? ఎంతసేపు దేవునితో గడిపారు ఈరోజు మీరు? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? మీ ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన ఉందా? ప్రార్థన అనే హోమము చెల్లిస్తున్నారా దేవునికి?
ప్రార్థన అనే నైవేద్యము అర్పిస్తున్నారా దేవునికి? మన కుటుంబాలకు ప్రాకారం ఏంటి చెప్పండి? ప్రార్థనే. సియోను కుమారి ప్రాకారమా, లేచి నువ్వు రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు వారు వీధులలో ఏం చేస్తున్నారు? మూర్ఛిల్లుచున్నారు. చాలామంది యవనస్తులకి, యవనలైన బిడ్డలకి మూర్ఛ వ్యాధులండి, నరాల వీక్నెస్, చిన్న వయసులో క్యాన్సర్లు, షుగర్లు, చిన్న వయసులో పసిపిల్లలు ప్రాణం కొరకు వేదనతో ప్రార్థన చేయమంటాడు దేవుడు. ప్రార్థన అంతా వదిలిపెట్టి మనం లోక సంబంధమైన విషయాల్లో మునిగిపోతున్నా. తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన ఆ బిడ్డలకు క్షేమము, ఆ కుటుంబానికి ఒక ప్రాకారము. ప్రార్థన చేశారు. కాబట్టి మోషే చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తుంటే కింద ఇశ్రాయేలీలు గెలిచిరి. రెండవది, ఒకటి దేవుని కర్ర, రెండవది ప్రార్థన. మూడవది చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా. ఇటు పెట్టండి మీరు చేతులు, ఇటు పెట్టండి, అందరు చేతులు ఇట్లా పైకి పెట్టండి. ఎంతసేపు పెడతారు మీరు? మనం ఎంతసేపు పెడతాం? మోషే కూడా ఇట్లా చేతులు ఎత్తి ప్రార్థన, ఈ చేతులు ఎత్తినంతసేపు కింద ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు. చేతులు బరువెక్కి ఏం చేశారంటే, ప్రాక్టికల్గా చూడండి, చేతులు బరువెక్కగా పైన వచ్చిన చదువుదాం. తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. 11వ వచనం. మోషే తన చెయ్యి దింపినప్పుడు ఎవరు గెలిచారు? ఎంతసేపు చేతులు ఎత్తుతాడండి? బరువెక్కి, చేతులు బరువెక్కి ఏమైనాయి? కిందకు దించాడు. ఈ బరువెక్కి చేతులు దించినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారని ఎవరు చూశారు తెలుసా? మోషేతో పాటున్న అహరోను, హూరు ఇద్దరు చూశారు. చూసి 12వ వచనం చూడండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కనో ఒకడు ఆ ప్రక్కనో అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా. చూశారండి? అహరోను, హూరు వచ్చి ఏం చేశారంట? ఒకరు వచ్చి ఒక చేయి పట్టుకున్నారు, ఇట్లా. హూరు వచ్చి ఈ చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు మోషే ఏమో రాయి మీద కూర్చున్నాడు. ఈ రెండు చేతులు అట్లా ఎత్తి పట్టుకోగానే కింద ఎవరు గెలుస్తున్నారు? అంటే మూడవది, విశ్వాస జీవితం యొక్క విజయ రహస్యానికి మూడవ రహస్యం ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ ఓన్లీ అన్ ఇండివిజువల్ ప్రేయర్, బట్ ఇట్స్ ఎ కలెక్టివ్ ప్రేయర్. ఒకసారి విశ్వాస జీవితంలో దేవుని కొరకు విజయ జీవితం జీవించాలంటే మన వ్యక్తిగత ప్రార్థనే మనకు సరిపోదు. ఎవరు ప్రార్థన కావాలి? సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన, సంఘంతో కలిసి చేసే విజ్ఞాపన ప్రార్థన, సామూహిక ప్రార్థన మనకి కావాలి. మూడవది సంఘ ప్రార్థన. చాలామంది చర్చికి రాకుండా ఆన్లైన్లో చూస్తే లాభం లేదు. ఆన్లైన్లో చూడు, పరిస్థితులు బాగలేకపోతే. అట్లాగని సంఘ సహవాసాన్ని ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. విశ్వాసీ విజయ జీవితం జీవించాలంటే నీ వ్యక్తిగత ప్రార్థనతో పాటు ఏ ప్రార్థన ఉండాలి? సంఘ ప్రార్థన, సంఘంతో కలిసి చేసే ప్రార్థన, కలెక్టివ్ ప్రేయర్, సంఘంతో కలిసి చేసి. అందుకనే కదా యాకోబు ఏం రాస్తారు చెప్పండి? మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? ఏం చేయమన్నాడు? అతడు సంఘ పెద్దలను ఏం చేయాలి? పిలిపించాలి. సంఘ పెద్దలు ఎందుకు రావాలి ఇంటికి? వారు వచ్చి ప్రభునామమున నూనె రాచి అతని కొరకు ఏం చేయాలి? ప్రార్థన. కాబట్టి అతడు చేసుకునే ప్రార్థన, అతని కొరకు అతని కుటుంబం చేసుకునే ప్రార్థన, అతని కొరకు వచ్చి అతని సంఘ కాపరి సంఘ పెద్దలు వచ్చి చేసే ప్రార్థన ఆ రోగికి ఏమైంది? స్వస్థతనిస్తుంది, స్వస్థతనిస్తుంది. కాబట్టి వ్యక్తిగత ప్రార్థనతో పాటు మనకి ఏ ప్రార్థన కూడా అవసరం? మనం ఎవరు చెప్పండి? మానవుడు ఎవరు? మానవుడు సంఘజీవి. మ్యాన్ ఈజ్ ఎవరన్నారన్నమాట? అరిస్టాటిల్. వెరీ గుడ్, అరిస్టాటిల్.
మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మానవుడు సంఘజీవి. సంఘంలో తెలియపరచాలి. కొంతమంది బాగులేకపోతే ఎవరికి చెప్పరు? పాస్టర్ గారికి చెప్పరు. మరి మేము ఎవరికి ప్రార్థన చేయాలి? ఇంట్లో సమస్యలున్నా బాగలేనప్పుడే ఒకరినొకరు పంచుకొని ప్రార్థన చేసినప్పుడు మీ వ్యక్తిగత ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన మీకు తోడైతే ఆ ప్రార్థనకి ఏముంది? బలముంది. దేవుడు విజయం ఇస్తాడు. కాబట్టి విశ్వాస జీవితం యొక్క 3వ విజయ రహస్యం, 1 దేవుని కర్ర, 2వది వ్యక్తిగత ప్రార్థన, 3వది సంఘ ప్రార్థన. 4 చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 9వ వచనం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని వెళ్ళి అమాలేకీలతో ఏం చేయమో. మోషే యెహోషువతో ఏమంటున్నాడు? మన కొరకు ఏం చేయమంటున్నాడు? అంటే మన కొరకు మన ప్రజలనందరినీ ఐక్యపరచుము అంటున్నాడు. 4వది విశ్వాస జీవితం యొక్క విజయ రహస్యము ఐక్యత. మన కొరకు, యెహోషువ కొరకు, మోషే కొరకు, వారి కొరకు మాత్రమే కాదు, వారు యుద్ధ భూమిలో గెలవాలి అంటే మన కొరకు ఎవరు కావాలి? మనుష్యులు కావాలి. మనందరం ఒక తాటి మీదకి రావాలి. మనందరం ఒక ఐక్యతలోకి రావాలి. ఐక్యతే కదండి పెద్దలు అంటారు, ఐక్యమత్యమే ఏ బలం అండి? మహాబలం. ఐక్యమత్యమే. ఐక్యతలోనే ఆశీర్వాదాలు ఉన్నాయండి. దావీదు కీర్తన కూడా రాస్తున్నాడు, 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఐక్యతలో మేలుంది. ఐక్యత విజయ జీవితానికి రహస్యం. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, 1 వచనం చూద్దాం ఎలాంటి ఐక్యత ఉండాలో. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం, జడ్జెస్ చాప్టర్ 20. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి చదవండి ఎవరైనా. న్యాయాధిపతులు 20:11 తీలేదు ఇంకా. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో, చూడండి ఇశ్రాయేలీలు ఎంతమంది? 6 లక్షలు కాల్పనం అనుకుందాం. కానీ వారు యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఏమయ్యారంట చెప్పండి. ఆరుగురుంటేనే, ఇంట్లో 6గురుంటేనే చెప్పండి, 6 దారులు. 6గురిది ఎన్ని దారులు? 6 దారులు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఏమయ్యారంట? అదండి ఐక్యత అంటే. ఐక్యత అంటే అలాంటిది. ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయడానికి వెళ్ళి, అది ఐక్యత అంటే. దేవుని బిడ్డల్లో ఉండాల్సిన ఐక్యత అదే. మనం ఎవరో తెలుసా? దేవుని బిడ్డలం మనం. క్రీస్తు యేసు రక్తంలో కడిగబడిన మనం. పాడతాం కానీ మనలో ఐక్యత ఉండదు. క్రీస్తేసులో ఐక్యత కోరుదమా, ఆత్మయందే సహవాసము కోరుదమా, ఆదరణ ప్రోత్సాహ వాత్సల్య దయా ప్రేమలు చూపెదమా. ఐక్యత ఉంటల్లా మనలో. ఐక్యతే యుద్ధ విజయ రహస్యం. యుద్ధంలో గెలవాలంటే ఐక్యత ఉండాలి. స్త్రీలు ఆదివారం, బుధవారం, శుక్రవారం మధ్యలో ఇంకొక వారం ఖచ్చితంగా ఏం వేస్తుంటారు? మిక్సీలో మసాలా వేస్తారు. మసాలాలు ఏమేమి వేస్తారు? చెక్క, లవంగ, ధనియాలు, అల్లం, చిన్నుల్లిపాయ, గసగసాలు,
ఇంకా కొబ్బరి, ఇంకేమైనా వేస్తారా? ఈయన ఇంకేమైనా ఉన్నాయా ఇంగ్రీడియంట్స్? చెక్కే, లవంగే. దేని విలువ దానికి. అల్లమే. తర్వాత కొబ్బరి, చిన్నులపై. కానీ ఎప్పుడైతే ఇవన్నీ నలగొట్టబడి ఆ కూరలో పడతాయో ఏమైంది చెప్పండి? బా, ఎవర్రా దంచింది ఎవర్రా? సంఘంలోకి వచ్చినప్పుడు వాక్యం ద్వారా మనం కూడా దంచబడితే మనలో కూడా ఏమొస్తుంది చెప్పండి? ఐక్యత అనే పరిమళ తైలం, పరిమళ సువాసన. 4వ రహస్యం, దేవుని బిడ్డలంగా చెప్పండి, మనలో ఏముండాలి? ఐక్యత. విశ్వాసి యొక్క విజయ జీవిత 4వ రహస్యం ఐక్యత. ఐదవది చూద్దాం, చూడండి. 5వ రహస్యం, యెహోషువ 13వ వచనం, నిర్గమాకాండం 17:13. యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను దేనితో అంట? కత్తి. 5వ రహస్యం ఏంటి? కత్తి దేనికి సాదృశ్యం బైబిల్లో? ఖడ్గము, దేవుని వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. వాక్యం. పౌలు అంటాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే. మీకు ఒక రహస్యం చెప్పమంటారా? దేవుని వాక్యానికి పిడి లేదు. ఏం లేదు? చెప్పే నాకు, వినే మీకు, రెండు వైపులా పొదును. అది దేవుని వాక్యం. దేవుని వాక్యం అటువంటిది. వాడి అయిన ఖడ్గము వాక్యము ఎవరి మనసులైతే ఉంటుందో వారు దేవుని కొరకు ఏ జీవితాన్ని జీవిస్తారు? జయ జీవితాన్ని జీవిస్తారు. యేసు ప్రభు వారిని శోధించడానికి అరణ్యంలో ఎవరు వచ్చారు? సైతాను వచ్చాడు. బోధకుడా యేసయ్య బాగా ఆకలితో ఉన్నాడు. ఎలా ఉన్నాడు యేసయ్య? మనం ఎప్పుడైతే అవసరతలో ఉంటామో ఖచ్చితంగా అప్పుడే ఎవరు వస్తారు? సైతాను వస్తారు శోధించి. యేసు ప్రభువారు కూడా అప్పుడు ఏం కావాలి? 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఏం కావాలి? ఆకలి అవుతుంది, ఆహారం కావాలి. వచ్చాడు. బోధకుడా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు, వాస్తవంగా రొట్టెలు కావాలి యేసయ్యకి. కానీ యేసయ్య ఆ మాట వింటే ఎవరి మాట విన్నట్టు? అపవాది మాట వినకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. యేసయ్యకి తెలుసు, వాక్యం తెలుసు. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు. నాకు ఈ రొట్టె అవసరం లేదు, నువ్వు చెప్పే రొట్టె అవసరం లేదు, నాకు మాట, దేవుని మాట, యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట, కత్తి వలే. కొన్నిసార్లు దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? కత్తి వలే ఖండించును, సుత్తి వలే. మన మేలు కోసమే కదండి. కత్తిలా ఖండించిన, సుత్తిలాగా సరిచేసిన. వాక్యం ఎవరి కోసం చెప్పండి? మన కోసమా? బెంచీల కోసమా? కుర్చీల కోసమా? చెప్పండి. పాస్టర్ గారు నా కోసమే చెప్పాడు, నన్నే టార్గెట్ చేసి. ఎవరిని టార్గెట్ చేయడు పాస్టర్ గారు. దేవుని వాక్యం ఎవరి కోసం చెప్పండి? అందరి కోసం, మన కోసమే. నాకే చెప్పే ముందు నేను సిద్ధపడిన వాక్యం నేను దేవుని సన్నిధిలో చెప్పేది ఏంటంటే, ప్రభువా, ముందు దీన్ని నేను వాక్యంలో దాన్ని అన్వయించుకొని జీవించే జీవితం దయచే ప్రభు అని ప్రార్థన చేసుకొని వస్తాను. కత్తి దేవుని వాక్యమేనండి.
వాక్యంతో మన హృదయాన్ని ఎంత నింపుకుంటామో, వాక్యం చేత ఎంత నడిపించబడతామో, వాక్యానుసారంగా ఎంత జీవిస్తామో, అదే మన విశ్వాస జీవితానికి విజయరహస్యం. ఆరోది 5 విషయాలు చెప్పా ఇప్పుడు. చెప్పండి ఏమేంటి? 1 కర్ర, దేవుని కర్ర. 2వది వ్యక్తిగత ప్రార్థన. 3వది సంఘ ప్రార్థన. 4వది ఐక్యత. 5వది వాక్యం. 6 చూడండి. 6 నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. చూడండి, ఈ యుద్ధంలో మోషేకు వచ్చిన పనేమో ఏం చేయటం? ప్రార్థన చేయటం. వెరీ గుడ్. మోషేకు వచ్చిన పని ఏం చెప్పండి? మోషే, అహరోను, హూరు ఈ ముగ్గురికి వచ్చిన పని ఏంది? ప్రార్థన చేయటం. కొండకి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. యెహోషువ కొండ కింద ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. అంటే విశ్వాస జీవితం యొక్క 6వ విజయ రహస్యం ఏంటో తెలుసా? సంఘంలో ఎవరి తలాంతులు వారు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. యెహోషువ మోషేలాగా ప్రార్థన చేయలేడు. యెహోషువ అహరోన్లాగా ప్రార్థన చేయలేడు. యెహోషువ హూరులాగా ప్రార్థన చేయలేడు. యెహోషువ యుద్ధం చేయగలడు కత్తితో. కాబట్టి యెహోషువ ఏమో యుద్ధం చేయాలి, మోషే ఏమో కొండ మీద ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లేదులే పాస్టర్ గారు, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, నువ్వు వచ్చి యుద్ధం చేయమంటే కుదిరిద్దా? కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఈ మధ్య బోధకులు ఎక్కువయ్యారు. రిటైర్ కాగానే ఏం పెట్టుకుంటున్నారు? సంచి. విమర్శించలేదండి, విమర్శించడానికి నేను ఎంతటోని. కానీ జీవితాంతం నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, జీవితాంతం ప్రభుత్వ సొమ్ము తిని, జీవితాంతం ప్రభుత్వం కోసం పనిచేసి, ఎవరో ఒక సేవకుడు ఆ సంఘంలో పనిచేయబడతాడు కదండి, ఆ సేవకుడు పోషించబడతాడు కదండి, మీకు మరలా పెన్షన్ తీసుకుంటా. దయచేసి ఎవరైనా జీతాలు తీసుకుంటే వాళ్ళు పెన్షన్ ఈ మాటలు వింటే మనసులో ఒకసారి ఆలోచించండి. సేవకుడుగా నాకున్న బాధ చెప్తాను. మీరేమో 60 సంవత్సరాల వరకు ప్రభుత్వంలో పనిచేశారు, ఉద్యోగాలు తీసుకున్నారు, చక్కగా జీతాలు తీసుకున్నారు, రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది, మీ పిల్లలకు మీకేం కొదవలేదు. ఇప్పుడేమో ఎవరో ఒక సేవకుడు అక్కడ పోషించబడతాడు కదండి. సేవకులేమో అనేక మంది ఉన్నారు, సంఘాలు లేక వెలవెల్లాడుతున్నారు, అల్లాడుతున్నారు, పోషించే నాదులు లేక దిక్కు లేక తిరుగుతూ ఉంటే, మీరేమో ఒక సంఘాలు వెంటనే క్యాప్చర్ చేసుకొని ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఘనత కూడా మాకు రావాలని, పాస్టర్లుగా ఉంటే బాగుంటుంది, మా మాట విని 10 మంది వస్తారు, మేము పిలిచినప్పుడు 10 మంది వస్తారు, ఏదో ఘనత కోసం, ఆరాటం కోసం కదండి. దేవుడు గమనిస్తుంటాడు. డాక్టర్ నోయల్ దొరగారు ఎర్రగొండపాలెం ప్రాంతానికి వచ్చాడంట, మిషనరీ గారు. ఐ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ అన్నాడంట. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి నేను భేదం తెలుసుకోలేకపోతున్నా. దైవం జీవులు ఎవరు అర్థం కావట్లేదంట. ఎవరు అర్థం కావట్లేదు? ప్రభుత్వ ఉద్యోగులు. అంటే ప్రభుత్వ ఉద్యోగులంతా ఏం పట్టుకొని వచ్చారు? బ్యాగులు పట్టుకొని వస్తే దేవుని కోసం సమర్పించుకున్న సేవకులు ఏమవుతారండి? మీరేమో దేవుని సేవకులను చూసి విమర్శిస్తుంటారు. చిన్న మాట చెప్తాను. ఈ మాట, దేవుడు మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా దేవుని దృష్టిలో సేవకుడే. మనమే ఆ వ్యత్యాసాలు పెట్టేది. బాగా వినండి. సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఏం చూసి? మనం చూడలేని చూస్తాడు సేవకుడు. దేవుడు మనం చూడలేని చూస్తాడు. ఒకసారి ఒక గొర్రె తప్పించుకొని పోతుందంట. మోషే గొర్రెలు మేపుతూ ఉంటే ఒక్క గొర్రె కోసం మోషే దాని వెనకాల పరిగెత్తాడంట. పరిగెత్తి గొర్రె పరిగెత్తింది, మోషే పరిగెత్తా ఉన్నాడు. అది పరిగెత్తి ఒక్క నీళ్ళున్న చోట దగ్గర రాగానే ఆగిపోయిందంట. ఆగి నీళ్ళు తాగుతూ ఉందంట. ఓహో, నీళ్ళ కోసం ఇది పరిగెత్తిందని
తాగినంతసేపు తాగనిచ్చి మోషే ఆ గొర్రెను పైకెత్తుకొని మందలోకి తీసుకొచ్చాడంట. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క గొర్రె మీద మోషేకున్న శ్రద్ధ. మనం సేవకులు, వీళ్ళ సేవకులు వీళ్ళ బైబిల్ పట్టుకొని తిరిగేది, వీళ్ళ బైబిల్ అని మనం అనుకుంటాం. కానండి, ఆ సేవకుడి మనసులో ఉన్న నిష్కపటమైన హృదయాన్ని ప్రభు చూస్తాడు. ప్రతి సేవకుల్లో ఏదో ఒక రకమైన మంచి మనసో, ఏదో ఒక రకమైన ప్రేమగల హృదయమో, కరుణగల హృదయమో, జాలిగల హృదయమో ఏదో ఒకటి చూస్తాడు నా ప్రభు. అందుకనే వారిని సేవలోకి ఎంచుకుంటాడు. ఈ మోషే ఉదంతం యూదుల మత గ్రంథమైన తోబిత్ యూదులకు అదొక మత గ్రంథం, దాంట్లో ఉంది. నేను థియోలోజియన్ కాబట్టి నేను చదివేటప్పుడు ఇది చదివాను. ప్రతి సేవకుల్లో దేవుడు ఏదో ఒకటి చూస్తాడు. మనమేం వాళ్ళు విమర్శిస్తాం. అయితే సంఘంలో ఎవరి పని వారు చేయాలి. కొంతమంది సేవకుడు చేయాలని పని చేయాలనుకుంటారు. ఉజ్జియా రాజు తెలుసు కదండి, యాజకులు మాత్రమే అర్పించాల్సిన ఆ ధూపార్పణ ఏం చేశాడు చెప్పండి? తను పోయాడు చేయాలనుకున్నాడు. దేవుడు నొసటలో కుష్టు పెట్టి తను బ్రతికినంతకాలం మందిరానికి రానికుండా చేశాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో చక్కటి సామెత ఉంది. గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. అప్పుడు సంఘాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, మనము బాగుంటాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు దైవజనుని ఎక్కడ విస్మరించకూడదు. అది మన కుటుంబాలకు క్షేమం కాదు. కాబట్టి 6వ రహస్యం ఏంటి? యెహోషువ చేయాల్సిన పని యెహోషువ చేయాలి, మోషే చేయాల్సిన పని మోషే, అహరోను, హూరు చేయాలి. సంఘంలో ఎవరికి నియమించిన పని వారు చేస్తే అది మన క్రైస్తవ విశ్వాస విజయ జీవితానికి ఏంటిది? గొప్ప రహస్యం. ఆఖరిగా 7వ రహస్యం చెప్పి ప్రార్థన చేస్తారు. చూడండి, 7వ రహస్యం నిర్గమాకాండం 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను, చెప్పండి గట్టిగా, ఎవరు? ఇశ్రాయేలీల విజయానికి ఆఖరి రహస్యం ఎవరు చెప్పండి? నేను, దేవుడు. ఆయనే అండి. ఆయన పేరు ఏం పేరు? ఇక్కడ 15వ వచనం చూడండి. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి ఏమని పెట్టాడు? యెహోవా నిస్సి అంటే ధ్వజము. మన విశ్వాస విజయ జీవిత రహస్యం ఏంటో తెలుసా? యెహోవా నిస్సి, ధ్వజమయున్న దేవుడు ఆయనే. నేను అంటున్నాడు ఆయన. నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా ఏం చేస్తానో తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించు. నేను అనే మాట, నేను ఎవరో తెలుసా? అబ్రహాముతో అంటాడు ఆయన, నేను సర్వశక్తిగల దేవుడను, నేను సర్వశక్తిగల దేవుడను. ఎల్ షద్దాయ్, నేను సర్వశక్తిగల దేవుడను. నేను ఎవరో తెలుసా? నేను యెహోవా నిస్సిని, యెహోవా ధ్వజము. నేను మీకు ముందుగా వెళ్ళేవాడను. మీకా గ్రంథంలో ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా నడుచును. నేను సర్వశక్తి గల దేవుడను. నేను యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. నేను ఎబినేజరు, నేను మీకు సహాయం చేయ దేవుడను. నేను అమాలేకీలను భూమి మీద ఉండకుండా బొత్తిగా తుడిచివేస్తాను. విశ్వాస జీవితం యొక్క విజయ రహస్యము ఆఖరిది, ప్రాముఖ్యమైనది యేసయ్య. అందుకని పౌలు అంటాడు కదండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, ప్రభు వైపే చూడాలి, ఆయన్నే ముందు పెట్టుకోవాలి. ఆయనతో కలిసి మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. 7 విషయాలు, విశ్వాస జీవితం యొక్క 7 విజయ రహస్యాలు ఈ రాత్రి దేవుడు మనకు వినిపించాడు. 1 చెప్పండి, దేవుని కర్ర. 2వది
వ్యక్తిగత ప్రార్థన, ఇండివిజువల్ ప్రేయర్. మూడవది కలెక్టివ్ ప్రేయర్, సంఘ ప్రార్థన. నాలుగవది ఐక్యత, యూనిటీ, ఐక్యత. ఐదవది కత్తి, దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆరోది ఎవరి తలాంతులు వారు ఏం చేయాలి? సద్వినియోగం, యూటిలైజ్ యువర్ టాలెంట్స్. ఎవరి తలాంతులు వారు, ఎవరికి ఇచ్చిన తలాంతు, దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతు, సంఘంలో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు తలాంతులు. వారి తలాంతులు వారు సద్వినియోగం చేసుకోవాలి, సంఘ క్షేమం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకై. ఆఖరిది నేను దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వోన్నతుడు, మహాదేవుడు, మహిమ కలిగిన రాజు, ఇశ్రాయేలు రాజు, సర్వశక్తి కలిగినది. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా సిద్కెనో, యెహోవా మనకు కేడెమో. ఆయన మన విజయ రహస్యానికి సూత్రం. ఆయన మీద ఆధారపడి, ఆయన వైపు చూస్తూ ఈ శరీర సంబంధిని గెలుచుటకు, విశ్వాస జీవితంలో, యుద్ధపు రంగంలో విజయ జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడటి కృప ఈ రాత్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవ విశ్వాసి యొక్క విజయ జీవిత రహస్యాలు ఈ రాత్రి వాక్యం ద్వారా మనం విన్నాం. లైవ్లో చూస్తున్నవారు ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నావా? కుటుంబంతో కలిసి, సంఘంతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నావా? వాక్య ధ్యానం ఉందా? వాక్యాన్ని కంటత పడుతున్నావా? వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటున్నావా? తోటి మనుషులతో కలిసిమెలిసి జీవిస్తున్నావా? ఐక్యత ఉందా? నీ తలాంతును సద్వినియోగం చేసుకుంటున్నావా? నీ తలాంతు ఎదుటి వాళ్ళ తలాంతుల్లో వేలు పెడుతున్నావా? ఎదుటి వాళ్ళ పనుల్లో వేలు దేవుడు నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా చేసుకుంటున్నావా? ఆఖరిగా దేవుని వైపు చూస్తున్నావా? సర్వశక్తి కలిగిన సర్వోన్నతుడు నీ కోసం యుద్ధం చేసి జయమిచ్చే దేవుని మీద ఆధారపడుతున్నావా? ఈ 7 విషయాలు మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చక్కగా దేవుడి రాత్రి మనకిచ్చిన అమూల్యమైన ఈ బైబిల్ స్టడీని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. సంగీతములాయే పెను తుఫానులన్నీయు సమసిపోవునే, నీ నామస్మరణలో సంతసముందే, నామది ఎంతో సమసిపోవునే, నీ నామస్మరణలో సంతసముందే, నామది ఎంతో. ప్రభువా నీలో జీవించుట. ప్రభు మనకిచ్చిన అమూల్యమైన సందేశం కొరకై స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయాల్లో ముద్రించి కార్యము జరిగించునుగాక, కార్యము జరిగించునుగాక. ప్రభు కోసమై యుద్ధ భూమిలో విజయ జీవితాన్ని జీవించుదుముగాక, విజయ జీవితాన్ని జీవించుదుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి తండ్రి మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన బైబిల్ స్టడీ బట్టి స్తోత్రాలు. విన్న ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి.
క్రైస్తవ విశ్వాసి యొక్క విజయ జీవిత రహస్యాలు 7 విషయాలు విన్నాం. ఆ 7 కూడా మా ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని మీ కొరకు విజయ జీవితాన్ని జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో చూస్తున్న వారిని, తర్వాత చూడబోయే వారిని కూడా దర్శించండి, దీవించండి. సన్నిధికి వచ్చిన బిడ్డలను దీవించండి ప్రభా, కృప దయచేయండి తండ్రి. వరదలో చిక్కుకున్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. విజయవాడలో తండ్రి, ఖమ్మంలో, ఏలూరులో ప్రభా భయంకరంగా తండ్రి వరదలో చిక్కుని బిడ్డలు అల్లాడుతున్నారయ్యా. ఆకలి పోరాటాలు మేము చూస్తున్నాము తండ్రి. కృపగల దేవుడవు తండ్రి, నీ బిడ్డలు మీరు దర్శించండి. వారికి ప్రభా సహాయం అందుట కృప దయచేయండి ఆయన. ఆదివారం నుంచి ఇప్పటి వరకు కరెంటు కూడా లేదయ్యా. పనులన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎంతో స్పందించి భీకరంగా పనులు జరిగిస్తూ ఉన్నారు. మా నాయకులు, అధికారులు దీవించండి ప్రభా. వారు చేస్తున్న కష్టాన్ని, ప్రయాసను మీరు దీవించండి ఆయన. ఇంకా చక్కగా ప్రభా ఇవన్నీ ప్రభానైనా అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరలా నాయన ఇంకో తుఫాను అని వింటున్నామయ్యా. ఆయన తుఫాను మా మీదకు రాకుండా దాన్ని త్రిప్పివేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం చేయండి. ఆంధ్ర రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, తెలంగాణని జ్ఞాపకం చేసుకోండి. మీ క్షేమాన్ని దయచేయండి అయ్యా. తమ ప్రియులను కోల్పోయిన కుటుంబాలకు నాయనా నెమ్మది, ఆదరణ, ఓదార్పు దయచేయండి. చంటి పిల్లలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. వ్యాధులతో అల్లాడుతున్న బిడ్డలకు ప్రభా వారి రోగాలు మీరు నయం చేసి ప్రభా మీ స్వస్థత దయచేయండి. ఆయా ప్రభుత్వ సంస్థలు, సహకార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అయా ఈ విపత్తు చూసి చెలించిన వారు, కరుణగల హృదయం కలిగిన వారు, సేవకులు, సంఘాలు తండ్రి ముందుకొచ్చి వారికి తోచిన సహాయం వారు చేస్తుండగా నాయన ఆ సహకార సంస్థల ద్వారా జరుగుతున్న ఆ సేవను కూడా మీరు దీవించి ప్రభా వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేయండి ప్రభా. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, మీరు ఒకరోజు అడుగుతారయ్యా. మేము కూడా, మా సంఘం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి ముందుకొచ్చే మనసు దయచేయండి అయ్యా. ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఎవరికి తోచిన వారు సహాయం చేసుకొని అందరం కలిసికట్టుగా నాయన ఆ వరద బాధితుల ముంపులో ఉన్న బిడ్డల కోసమై కొంచెం సహాయం ప్రభా మాకు మీరిచ్చిన దాంట్లోనే వారికి సహాయం అందించటకు ఆ మనస్సు మాకు దయచేయమని, ఈ రాత్రి విన్న వాక్యాన్ని దీవించమని, సంఘాన్ని, కుటుంబాలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.